ఐఏఎస్ అయిన రామాంజనేయులు గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. రామాంజనేయులు గారు, ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఇవాళ బెజవాడ వరదల తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న ప్లానింగ్ కావచ్చు, తీసుకున్న చర్యలు కావచ్చు, ప్రజలకు చేసిన సర్వీస్ కావచ్చు, ఇదంతా కూడా ఒక దేశ చరిత్రలో ఒక లెసన్ లాగా మారుతుందా? రేపు ఎక్కడైనా డిజాస్టర్ జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ విపత్తు నుంచి బయటికి ఎలా పడాలి అనేది మిగిలిన ప్రభుత్వాలన్నీ కూడా దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకునే అవకాశం ఉంటుందా? తప్పకుండా అశోక్ గారు. మొట్టమొదట బిగ్ టీవీ ప్రేక్షక మహాశయులకు, మరి అదేవిధంగా యాజమాన్యానికి, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అశోక్ గారికి నా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు మనం విజయవాడ వరదల్ని ఒక సెట్ ఆఫ్ ఆపరేషన్గా, ఒక ట్రెండ్ సెట్గా మనం చెప్పుకోవచ్చు. ఇది మనం ఎవరో సాధారణమైనటువంటి వ్యక్తులు మాట్లాడుకునేటటువంటి మాటల కన్నా సాక్షాత్తు మన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు నిన్న వచ్చి ఇది ఒక మోడల్గా, ఒక ప్రెసిడెంట్గా, ఒక గుడ్ ప్రెసిడెంట్గా మిగిలిపోతుంది, ఇది దేశం మొత్తానికి కూడా ఆదర్శవంతమైనటువంటి రెస్క్యూ ఆపరేషన్స్, మరి అది ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమైంది. చంద్రబాబు నాయుడు గారు తాను ఒక లీడర్ కన్నా ఒక కార్యకర్తలతో కలిసి పనిచేయడం వల్ల ఇది సాధ్యమైంది అన్నటువంటి విషయాన్ని ఆయన చెప్పినప్పుడు నిజంగా ఇది దేశానికే కాదు, ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచానికే ఇలాంటి డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఒక ట్రెండ్ సెట్ కాబోతుంది అన్నది మాత్రం సత్యం. ఎందుకంటే గతంలో ఎప్పుడు లేనంతగా, నేను కూడా మొన్న 3 రోజుల వరకు 47వ డివిజన్కి ఇన్ఛార్జిగా పనిచేసి వచ్చా. అక్కడ నేను నా కళ్ళతో చూశాను, చంద్రబాబు నాయుడు గారు రోజు 2 సార్లు టెలికాన్ఫరెన్స్, మరి అదేవిధంగా రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు ఆఫీసర్లతో ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమాల్ని ఆయన నెమరవేస్తూ, ఎక్కడ చిన్న పొరపాట్లు జరిగినా వాటిని సరిదిద్దుకొని మరుసటి రోజున అలాంటివి జరగకుండా చూడాలి అనేటువంటి ఒక ఆలోచనతో డైరెక్షన్స్. అంతేకాకుండా తన అపారమైనటువంటి 40 సంవత్సరాల ఎన్నో ఇలాంటి రిస్క్ ఆపరేషన్లు ఆయన చేశాడు. హుదూద్ తుఫాన్ కూడా దేశ చరిత్రలో ఒక బెస్ట్ రెస్క్యూ ఆపరేషన్గా చరిత్రకెక్కింది. మరి అయితే దాన్ని తలదన్ని ఈరోజు విజయవాడ ఫ్లడ్ ఆపరేషన్స్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి విధి విధానాలు ప్రపంచాన్ని బెస్ట్ ప్రాక్టీసెస్గా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా డ్రోన్ ఆపరేషన్స్. గతంలో మనం డ్రోన్లు అనేవి ఏదో ఒక పెళ్లి కార్యక్రమానికో లేదా ఒక మీటింగ్లకో సంబంధించి డ్రోన్ కార్యక్రమాలు చూసేవాళ్ళం. కానీ ఈరోజు నిత్యావసర వస్తువులు, ముఖ్యంగా ఫుడ్ సప్లై మనకు అక్కడ ఉన్నటువంటి బాధితులకు అందించడంలో డ్రోన్లు పనిచేయడం అనేటువంటిది ఒక అంశంగా మనం చెప్పుకోవచ్చు. అట్లే ఈరోజు మనకు హెలికాప్టర్ల ద్వారా ఫుడ్ అందించడం అనేది, ఎక్కడో మనకు ఎడారుల్లోనో లేదా సముద్రం మధ్యలోనో ఇరుక్కున్నటువంటి వాళ్ళకి మనము హెలికాప్టర్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్లు అందించడం అనేది చూసాం. కానీ ఇప్పుడు 3rd స్టేర్ పైన ఉన్నటువంటి వాళ్ళకి, అంటే గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా వాటర్ మయమైనడం వల్ల పైన ఉన్నటువంటి వాళ్ళకి హెలికాప్టర్ల ద్వారా ఫుడ్ సప్లై చేయడం అనేటువంటిది మనం ఈరోజు చూస్తున్నాం. అంతేకాకుండా ప్రతిదీ కూడా టెలికమ్యూనికేషన్ రెస్టోర్ చేయడం కానీ, వాటర్ ఇవ్వడం కానీ, ఎలక్ట్రిసిటీ ఇవ్వడం కానీ, 3 రోజుల్లో ఎలక్ట్రిసిటీ రెస్టోర్ అయ్యింది, 4 రోజుల్లో ట్యాపుల్లో వాటర్ ఇవ్వడం జరుగుతుంది. మీరు అన్నట్టుగానే గతంలో ఎప్పుడు లేనంతగా ఇళ్లను శుభ్రం చేయడానికి ఫైర్ ఇంజన్లు, 1 కాదు 2 కాదు, దాదాపుగా 110 ఫైర్ ఇంజన్లు తీసుకొని వచ్చి ఒక్కొక్క ఫైర్ ఇంజన్ రోజుకి 50 ఇండ్లు చొప్పున క్లీన్ చేసేటటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం. ఇవన్నీ చూస్తే తప్పకుండా విజయవాడ ఫ్లడ్ ఆపరేషన్ ఏదైతే రిస్క్ ఆపరేషన్ ఉందో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో దాదాపుగా ఒక టీం వర్క్ చేసింది. టీం అంటే దాదాపుగా ప్రతి ఆఫీసర్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు, ప్రతి సెలెక్టెడ్ పొలిటీషియన్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు.
వీళ్ళందరినీ కూడా మనం చూస్తే ఒక టీమ్ ఆఫ్ వర్క్ ఇక్కడ పనిచేసింది. ఎక్కడైనా ఫ్లడ్లో మనం వెళ్ళినప్పుడు బాధితులు తిరగబడడం చూస్తాం, బాధితులు వాళ్ళ యొక్క అన్రెస్ట్ని ఎక్స్ప్రెస్ చేయడం చూస్తాం. కానీ ఇక్కడ నేను కూడా 3 రోజులు నదిలో వెళ్ళాను. మామూలుగా వైఎస్ఆర్ కాలనీలో మేమైతే ట్రాక్టర్ మీద వెళ్ళి ఫుడ్ ప్యాకెట్స్ అవి అందించి వచ్చాం. ఎక్కడికి వెళ్ళినా మీరు అందిస్తున్నవి బాగున్నాయి, ఇంకా కాస్త ముందుకెళ్ళండి, ఇంకా కొన్ని ఇవ్వండి, ఇలాంటివి తప్ప మాకు ఇవ్వలేదని చెప్పినటువంటి వాళ్ళు లేదు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఫుడ్ ప్యాకెట్స్ కొన్ని వేస్ట్ అయినా పర్వాలేదు కానీ ఎవరికి ఫుడ్ తక్కువ కాకూడదు అన్నటువంటి ఒక అంశం కానీ, మళ్ళీ అదేవిధంగా అక్కడ మంచినీళ్ళు ఒక్కొక్క ఇంటికి మామూలుగా అయితే బాటిల్స్ ఇస్తాము, కానీ ఒక్కొక్క కేసు ఇవ్వడం అనేటువంటిది కూడా మనం చూసాం. సో ఇలాంటివన్నీ కూడా పొద్దున టిఫిన్ 8 గంటల లోపల అందించడం, భోజనం 2-2:30 లోపల అందించడం, అదేవిధంగా నైట్ డిన్నర్ కూడా 7-8 మధ్యలోనే అందించడం అనేటువంటిది ఒక గొప్ప కార్యంగా చెప్పుకోవచ్చు. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో జరిగినటువంటి ఫ్లడ్ రెస్క్యూ ఆపరేషన్ డెఫినెట్గా దేశానికి ఒక ఆదర్శవంతం అవుతుందని చెప్పడానికి ఒక సీనియర్ అధికారిగా ప్లస్ ఒక పొలిటీషియన్గా నాకు ఎలాంటి సంకోచం లేదు. ఇది నేను సగర్వంగా చెప్పగలను. సార్, మీ సర్వీసులో దాదాపు 35 ఏళ్ల పాటు రామాంజనేయులు గారి ఐఏఎస్ సర్వీసులో పంచాయతీరాజ్ కమిషనర్గా కూడా పనిచేశారు. అతిపెద్ద బాధ్యత అది మీకు. ఇన్నేళ్ల సర్వీసులో మీరు ఒక మాట నిర్మోహమాటంగా చెప్పండి, ఈ విధంగా వరద వచ్చినప్పుడు దాన్ని ఫేస్ చేయడం ఒక ఎత్తు అయితే, వరద పోయిన తర్వాత బురద క్లీన్ చేయటం, వాళ్ళ ఇంటికి ఎలక్ట్రీషియన్ని ప్లంబర్లను పంపించి రిపేర్లు చేయించడం, ఇది ఎక్కడన్నా ఉందా అంటే తెలియక అడుగుతూ ఉన్నా. ఇది ఎక్కడ లేదు అశోక్ గారు. ఎందుకంటే ఏ లీడర్ అయితే, ఏ ముఖ్యమంత్రి అయితే ప్రజల యొక్క సమస్యలు తన సమస్యలుగా భావిస్తారో, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది పడకూడదు అన్నటువంటి భావనతో పనిచేస్తారో, అలాంటి ముఖ్యమంత్రి ఉన్న చోట ఇది సాధ్యమవుతుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చవాన్ గారు పబ్లిక్లో ఇలాంటిది నేను ఎప్పుడు చూడలేదు, ఒక చంద్రబాబు నాయుడు గారితోనే నేను చూస్తున్నాను అన్నటువంటి విషయాన్ని చెప్పినప్పుడు, మరి దేశంలో ఇంతకన్నా ట్రెండ్ సెట్టర్ ఎవరు లేరు, అది ఒక చంద్రబాబు నాయుడు గారికే సాధ్యమైంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిలో నేను దగ్గరుండి ఒక 35 సంవత్సరాల పరిపాలనలో చూశాను, ఈ 5 సంవత్సరాల రాజకీయంలో కూడా ఆయనతో దగ్గరగా పనిచేశాను. ఇక్కడ ఆయన మోర్ రిసెప్టివ్, ఎవరు ఏమి చెప్పినా వినడానికి ఆసక్తి చూపుతారు. చాలా పేషెంట్గా ఓపికతో ప్రతి అంశాన్ని స్వీకరిస్తారు. తన అనుభవాన్ని జోడించి తిరిగి వాళ్ళకి సమాధానం చెప్పే విషయంలో డైరెక్షన్ ఇస్తారు. మరి ఆ డైరెక్షన్ ఇచ్చడం కూడా ఎంతో ప్రోయాక్టివ్గా ఉంటుంది తప్ప తనకు అధికారం ఉందని దండనతో కానీ లేదా బెదిరించడం కానీ ఎక్కడ చేయడు. మరి ముఖ్యంగా ఆయన కలిసి పనిచేస్తారు. మనతో పాటు కలిసి పనిచేయడం వల్ల